మిల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే లక్ష్యంగా బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం రెండో రోజు సమావేశం ఇవాళ రేపు హైదరాబాద్ లో జరగబోతుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం, ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్వర్క్ పై చర్చించబోతున్నారు. ఈ ఉన్నత స్థాయి కార్యక్రమాన్ని డిఓపిటి కార్యదర్శి రచనా షా అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఈ సమావేశానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులతో పాటు సీనియర్ విధాన రూపకర్తలు, అవినీతి నిరోధక, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలకు చెందిన నిపుణులు, ప్రాక్టీషనర్లు హాజరు కాబోతున్నారు. గత జూన్ 2-3 తేదీల్లో వర్చువల్ విధానంలో విజయవంతంగా నిర్వహించిన మొదటి సమావేశ ఫలితాలను సాధించిన పురోగతిని సమీక్షిస్తూ ఈ సమావేశంలో ఆచరణాత్మక ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించబోతున్నారు. అవినీతి కేసుల్లో విదేశాలకు పరారైన నేరస్తులను ఆచూకీ కనిపెట్టడం, వారి అప్పగింత ప్రక్రియలను సులభతరం చేసేందుకు సభ్య దేశాల మధ్య అనధికారిక సహకారాన్ని పెంచడంపై దృష్టి సారిస్తారు. ఆస్తుల రికవరీ నెట్వర్క్ ద్వారా సమాచారాన్ని వేగంగా పంచుకుంటూ కార్యాచరణ విస్తరించడం, అభివృద్ధి చెందుతున్న ఫిన్టెక్, డిజిటల్ ఆస్తులు, డిజిటల్ ఆర్థిక సాధనాల వలన కలిగే అవినీతి ముప్పును అరికట్టడంపై అనుభవాలను పంచుకోబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి. మాధవి, ఈరోజు హైదరాబాద్ నగరంలో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ రెండవ సమావేశము జరగబోతోంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇవాళ రేపు బంజారాహిల్స్లోని ఒక ప్రముఖ హోటల్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో అనేక కీలక అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇప్పటికే ఒకవైపు బ్రిక్స్ దేశాల మధ్య వర్చువల్గా గత కొద్ది నెలల క్రితం ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఇందులో ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో ప్రధానంగా అవినీతి నిరోధక కార్యాచరణ ఈ బృందం సమావేశంలో ఒకవైపు ఇందులో ఒక స్థిరత్వం, ఆవిష్కరణ, అదేవిధంగా సహకారం, సుస్థిరత్వం కోసం నిర్మాణంగా ఈ సమావేశంలో అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇందులో మరొక వైపు ఈ సమావేశంలో ఆస్తుల రికవరీ, సీమాంతర అవినీతిని ఎదుర్కోవడం, పాలన పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుకోవడం లాంటి అంశాలపైన ఇటు అన్ని దేశాల మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఒకవైపు నేరస్తులను గుర్తించడం, వారి ఆస్తులను రికవరీ చేయడం లాంటి అంశాలపైన ప్రధానంగా చర్చించి ఏదైతే బ్రిక్స్ దేశాల సభ్యత్వం కలిగిన దేశాల మధ్య పరస్పర అంగీకారము, అదేవిధంగా వాటిని ముందుకు తీసుకెళ్లడం లాంటి అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇక డిఓపిటి కార్యదర్శి ఈ సమావేశాన్ని ప్రారంభించబోతున్నారు. ఒకవైపు ఈ సమావేశంలో ఇంకా ఇతర అంశాలు, ఫిన్టెక్, డిజిటల్ ఆస్తులు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య డిజిటల్ ఆర్థిక సాధనాల నుంచి ఉత్పన్నమయ్యే అవినీతి సంబంధిత ప్రమాదాలను నివారించడంలో కూడా ఎదుర్కోవడంలో అనుభవాలను, ఉత్తమ పద్ధతులను కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ చారి.